హల్లెలూయా. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి గత సంవత్సరం అంతా కాచి కాపాడి ఈ యొక్క నూతన సంవత్సరాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అవును కదా అండి, నిజంగా దేవుడే గత సంవత్సరంలో మనందరినీ కాచి కాపాడకపోతే, మనందరినీ తన రెక్కల చాటున కాపాడకపోతే మనం ఈ యొక్క రోజును, ఈ యొక్క నూతన సంవత్సరంలో మొదటి వారంలో ప్రవేశించే వారం కాదు. దేవుడికి సమస్తమైన మహిమ ఘనత కలుగును గాక. ఈ యొక్క వారం కూడా దేవుడు మనతో మాట్లాడాలి అని ఆశిస్తున్నారండి. మన వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధాత్మదేవ యేసయ్య, నీ గొప్ప కృప కాపుదల భద్రత తండ్రి యేసయ్య, ఈ విధంగా నీ సన్నిధికి రావడానికి నీ కృపను అనుగ్రహించిన దేవాది దేవ, నీ కృపలో భద్రపరిచిన సర్వోన్నతుడా నీకు వందనాలు తండ్రి. మేమందరం నీ కృపలో ప్రభా నూతన సంవత్సరాన్ని చూడడానికి మాకు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి, నీ గొప్ప కృపను బట్టి, నీ గొప్ప కాపుదలను బట్టి వందనాలు. పరిశుద్ధాత్మదేవ, యొక్క నూతన సంవత్సరంలో తండ్రి యేసయ్య, నాతో మాతో మా అందరితో నువ్వు మాట్లాడి తండ్రి, ప్రతి ఒక్కరము నీ యొక్క వెలుగును మేము అనుభవించడానికి తండ్రి, ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకొని సర్వశక్తి మంత్ర సర్వోన్నత ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నువ్వు సహాయం దయచేసి ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో నువ్వు తోడుగా ఉండి నడిపించి నీ సన్నిధిని వారు అనుభవించేటట్లుగా నువ్వు సహాయం దయచేయగలరని, నీ నామాన్ని ఘనపరుచుకొనగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ మొదటి వారంలో నూతన సంవత్సరంలో మొట్టమొదటిగా దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం. నెహెమ్యా 13వ అధ్యాయము 2వ వచనం. వారు అన్నపానములు తీసుకుని ఇశ్రాయేలులకు ఎదురుపడగా వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరిచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చనని వ్రాయబడినట్లు కనబడెను. ఈ నూతన సంవత్సరంలో మన యొక్క వాక్య ప్రసంగ అంశము, ఈ సంవత్సరంలో ఆశీర్వదింపబడాలంటే మనము గత సంవత్సరంలో ఎన్నో చూసాము, ఎన్నో అనారోగ్యాలు చూసాము, ఎన్నో బాధలు చూసాము, ఎన్నో కన్నిటిని చూసాం, కొంతమంది ఆశీర్వాదాన్ని చూశారు. కానీ ఈ నూతన సంవత్సరంలో మనం పెట్టే ముందు 31st నైట్ కానీ మనం ఆ యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు మనం అడుగుతాం, ప్రభా నూతన సంవత్సరంలోనికి నీ కృప ద్వారా, నీ కాపుదల ద్వారా నేను ప్రవేశిస్తున్నాను, నేను వెళ్తున్నాను ప్రభా, నువ్వే కార్యం జరిగించావు, ఈ నూతన సంవత్సరంలో నాకు ఈ కార్యం జరగాలి, నేను ఈ విధంగా ఉండాలి ప్రభా అని నువ్వు ఎంతగానో దేవుణ్ణి అడిగి ఉంటావు. ఈ నూతన సంవత్సరంలో ఈ యొక్క 12 నెలల్లో మనం ఏదొకటి చేయాలి, దేవుడు కార్యం చేయాలి, నాకు కార్యాలు జరగాలి, ఈ నూతన సంవత్సరంలో జరుగుతుంది అన్న ఆశతో, కోరికతో, ఆ యొక్క దేవుడి మీద నమ్మకంతో మనము ముందుకు వెళ్తూ ఉన్నాం. మనం చదివిన వాక్యంలో చూసినట్లయితే ఒక మాట ఉందండి, శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేశారంట దేవుడు. ఆ యొక్క నెహెమ్యా 13వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే ఒక్కసారి ఆ యొక్క వాక్యాన్ని చదువుదామండి. 13వ అధ్యాయము 1వ వచనం. ఆ దినమందు వారు మోషే గ్రంథము జనులకు చదివి వినిపించక అందులో అమ్మోనీయులు కానీ మోయాబీలు కానీ దేవుని యొక్క సమాజంలో ఎన్నటికీ చేరకూడదు. ఏముందండి, దేవుని యొక్క సమాజంలో దేవుని పిల్లలతో మోయాబీలు కానీ అమ్మోనీయులు కానీ ఇంకెప్పుడు చేరకూడదు అని రాసి ఉంది. అటువంటి వారు ఈ యొక్క మోయాబీలు దేవుడే రాశారు, అన్ని యొక్క దేవుని ప్రజలతో యెహోవా సమాజంలో వారు చేరకూడదని. వీరు ఇశ్రాయేలుని శపించారంట.
ఈ యొక్క మోయాబీలు, అమ్మోనీలు ఇశ్రాయేలును శపించడం ద్వారా దేవుడు ఆ యొక్క శాపాన్ని ఆశీర్వాదంగా మార్చినట్లు ఆ యొక్క మోషే గ్రంథమందు రాయబడి ఉన్నదని ఇక్కడ 1-2 వచనాలలో మనం చూస్తాం. అసలు ఈ యొక్క మోయాబీలు ఎందుకు ఇశ్రాయేలుని శపించాల్సి వచ్చింది? ఈ యొక్క మోయాబీలు, అమ్మోనీయులు అసలు అంటే ఎవరు? ఏ విధంగా దేవుని దృష్టిలో ఉన్నారు? దేవుని ప్రజలైన ఇశ్రాయేలును వారు ఎందుకు శపించాలనుకున్నారు? దేవుడు ఏ విధంగా ఆ ఇశ్రాయేలుల యొక్క శాపాన్ని ఆశీర్వాదంగా మార్చారు? అంతేకాకుండా ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న కార్యాలు, అయ్యో ఒక శాపంలో ఉన్నాను, ఇంకా 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 జరగట్లేదు ఈ కార్యాలు అనుకుంటున్న నీకు నాకు దేవుడు ఏ విధంగా మనం ఉంటే ఆశీర్వదింపబడతామో 3 విషయాలలో మనం ఈరోజు నేర్చుకుందామండి. మన యొక్క ఆ వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే, ఈ నూతన సంవత్సరంలో ఆశీర్వదింపబడాలి అంటే మొట్టమొదటిగా ఏంటి అంటే, మోయాబీలు, అమ్మోనీలు చేసిన పాపం ఏంటి? ఎక్కడంటే ఆదికాండము 19వ అధ్యాయము 36-38 వచనాలు ఒకసారి చూద్దామండి. అలాగున లోతు యొక్క 2 కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి. వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబను పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడిగా ఎంచబడెను. చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నామీ అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీలకు మూల పురుషుడిగా ఎంచబడెను. చూసారండి, ఒక పాపం ద్వారా ఈ లోకంలో ఆ యొక్క లోతులు దేవుడికి లోబడకుండా ఇష్టానుసారంగా బ్రతకడం వల్ల, ఆ విధంగా పాపాన్ని మూట కట్టుకోవడం వల్ల ఒక పాపం ద్వారా జన్మించిన వారే మోయాబీలు, అమ్మోనీలు అండి. ఆ యొక్క లోతు యొక్క కుమార్తెలు ఈ లోకంలో, ప్రపంచంలో ఎవ్వరూ చేయని ఒక పాపాన్ని చేసి ఆ వారు మోయాబీలు. పెద్ద కుమార్తెకు పుట్టిన వారే మోయాబీలు, చిన్న కుమార్తెకు పుట్టిన వారే అమ్మోనీలు. వారు ఈ విధంగా ఉంటున్నప్పుడు దేవుని దృష్టిలో అది న్యాయమైనదా అండి? దేవుని దృష్టిలో లోకానుసారంగా ఒక క్రమంగా జరిగిన విషయం అది కాదు కదా. కాబట్టి దేవుని దృష్టిలో వారు ఎంత ఘోరమైన పాపం చేశారంటే, వారు ఎంత హీనమైన స్థితిలో ఉన్నారంటే, దేవుడు వారిని ఏమన్నారు అంటే, మీరు మోయాబీలు, అమ్మోనీలు విస్తరిస్తున్నారు, పెద్దవారైపోయారు, విస్తరిస్తున్నారు, వారి యొక్క జనాంగం కూడా ఉంది, వారి యొక్క ప్రజలు కూడా ఉన్నారు. వారు ఎప్పుడు ఇశ్రాయేలు మీద, ఆ యొక్క మోయాబీల మీద, అమ్మోనీల మీద యుద్ధానికి వస్తూ ఉంటారు, కానీ విజయం ఇశ్రాయేలుల మీదే. కానీ దేవుడు స్పష్టంగా మోయాబీలని ఏ విధంగా ఆయన దృష్టిలో ఉన్నారు, ఎంత ఘోరమైన పాపం చేశారో, ఎంత శాపాన్ని వారికి అనుగ్రహించారో మనం ఒకసారి చూద్దామండి. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయము 3వ వచనంలో, అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు, వారిలో 10వ తరము వారైనను ఎన్నడను యెహోవా సమాజంలో చేరకూడదు. చూసారా అండి, వారు చేసిన పాపం వల్ల, ఆ యొక్క లోతు యొక్క కుమార్తెలు పాపం వల్ల ఈ యొక్క అమ్మోనీల జనాంగం విస్తరించిన, ఈ మోయాబు జనాంగం విస్తరించినా కూడా దేవుడు 10వ తరము వరకు, 10వ తరం అంటే కొన్ని వందల సంవత్సరాలు కదండి, కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది, 10వ తరము వరకు కూడా యెహోవా సమాజంలో చేరకూడదు అని అటువంటి హీనమైన స్థితిలో, అటువంటి హీనంగా ఉండేటట్లుగా దేవుడు వారిని దూరంగా ఉంచారు. ఇశ్రాయేల్ ప్రజలకి మోయాబీలే కానీ, ఎవరైనా మోయాబీడే కానీ, అమ్మోనీడే కానీ ఎవ్వరు కూడా వీరి దగ్గరకు వెళ్ళకూడదు. ఎవ్వరు కూడా వారు 10 తరాల వరకు ఆ విధంగానే ఉండాలి, సమాజంలో చేర్చబడకూడదు, ఇశ్రాయేలుతో కలిసి ఉండకూడదని. చూసారా, ఒక శాపగ్రస్తమైన జీవితంలో ఆ మోయాబీలు, అమ్మోనీలు ఉన్నారండి. అంత ఘోరమైన పాపము చేశారు వీరు. అయినా కూడా ఇంత ఘోర పాపంలో ఉన్నామే, మేము ఇంత భయంకరమైన స్థితిలో ఉన్నామే, మా పితరులు పాపం చేయడం వల్ల, మా యొక్క వంశస్థులు పాపం చేయడం వల్ల ఆ పాపము మన వెంబడి వస్తుంది అని దేవాది దేవుని వేడుకోకుండా, ఇంకా ఆ దేవుడు మాత్రమే ఆ యొక్క శాపాన్ని తీసివేస్తారు అని కూడా కాదు అని తెలిసి కూడా వారు ఏం చేశారో తెలుసా అండి? సంఖ్యాకాండము 23వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది. ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి ప్రయాణం అవుతూ ఉన్నప్పుడు వీరందరూ మోయాబు దేశంలో ఆగుతారండి. మోయాబు దేశం గుండా వెళ్లాల్సి వస్తుంది.
ఎప్పుడు కూడా ఆ యొక్క దేశం గుండా దేవుని ప్రజలు వెళ్తున్నా కూడా దేవుడు వారిని ఆ యొక్క మోయాబు ప్రజలతో సన్నిహితంగా ఉండొద్దు, సహవాసం చేయొద్దని వారిని కాచి కాపాడారు. అటువంటి శాపంలో, అటువంటి పాపంలో, దేవుని దృష్టిలో ఘోరమైన పాపంలో ఉన్న ఆ యొక్క మోయాబు ప్రజలను అమ్మోనీల ప్రజలు, అటువంటిదండి వారి యొక్క బ్యాక్గ్రౌండ్, అటువంటిదండి ఆ యొక్క మోయాబీలు అమ్మోనీల యొక్క చరిత్ర. అటువంటి వారి స్థితిలో ఉన్నా కూడా వారు అక్కడికి వచ్చినప్పుడు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని చూసి వాళ్ళందరూ భయపడిపోయారంట, మిక్కిలి భయపడ్డారు, జణికారంట. అయ్యో, బలవంతులైన ప్రజలు ఉన్నారే, బలవంతులుగా ఉన్నారు, మాకన్నా వారు చాలా బలవంతులుగా ఉన్నారు, మాకన్నా వారు శక్తివంతులుగా ఉన్నారు, తెలివి గలవారిగా ఉన్నారని ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని ఆ యొక్క వెళ్తూ ఉన్నప్పుడు మార్గమధ్యలో వారిని చూసి భయపడిపోయారంట. ఇటువంటి స్థితిలో ఉన్నారండి మోయాబీలు. మన యొక్క వాక్య ప్రసంగ అంశం నూతన సంవత్సరంలో ఆశీర్వదింపబడాలి అంటే అసలు ఈ మోయాబీలు అమ్మోనీలు చేసిన పాపం ఏంటి? రెండవ పాయింట్ ఏంటి అంటే దేవుడు ఏ విధంగా శాపమును ఆశీర్వాదంగా మార్చారు. ఇటువంటి శాపంలో ఉన్న మోయాబు ప్రజలు ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజల్ని చూసి చాలా భయపడిపోయారు, జంకారు. అయితే వారు ఏం చేశారో తెలుసా? ఒక ప్రవక్తను తీసుకొచ్చి, ఎవరండి? మోయాబీలు అమ్మోనీలు ఆల్రెడీ వారు ఒక శాపంలో ఉన్నారు. ఒక ప్రవక్తను, బిలాము అనే ఒక ప్రవక్తను తీసుకొచ్చి ఏం చేశారు అంటే ఆ యొక్క బిలాము ప్రవక్తను తీసుకొచ్చి ఈ ఇశ్రాయేలుని శపించమని ఆయనని కోరారండి. దేవుడు వాళ్ళు ఆల్రెడీ ముందే చెప్పేశారు, వారిని బాధింపవద్దు, వారి యొక్క స్థలాలు మీరేమి తీసుకోవద్దని. అయినా కూడా వీరేం చేశారంటే బిలాము ప్రవక్తను పిలిపించి, నువ్వు చెప్పినట్లు చేయి, నువ్వు వారిని ఆ యొక్క శపించు, వారిని ఆ ఇశ్రాయేలు ప్రజలకు శపించు అని ఆ బిలాము ప్రవక్త దగ్గరికి ఆ యొక్క కాలంలో మోయాబు రాజు ఎవరంటే బాలాకు. ఆ యొక్క బాలాకు ఘనమైన అధికారులను పంపించి బిలాము ప్రవక్తని తన దగ్గరికి రండి, నువ్వు వారిని శపించాలి అని చెప్పినప్పుడు ఆ యొక్క బాలాకు కొంతమంది ఘనమైన అధికారులను తన సైన్యంలో నుంచి పంపించినప్పుడు బిలాము ఈ విధంగా అంటారు, ఈ రాత్రి నా దగ్గర ఉండండి, తర్వాత దేవుడు ఏం చెప్తున్నారో నేను వాళ్ళతో చెప్తాను, నేను ఏం చెప్తున్నారో నేను మీతో చెప్తాను అన్నప్పుడు ఆ రాత్రి దేవుడు బిలాముకి కనిపించి ఈ విధంగా మాట్లాడారు, నీవు వారితో వెళ్ళు, కానీ నేను ఏది చెప్తానో నువ్వు అది చెప్పాలి అక్కడ అని చెప్పినప్పుడు బిలాము వారితో వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ బాలాకు ఆ బిలాము వచ్చేటప్పటికి ఆ యొక్క బాలాకు ఎవరు అండి? మోయాబు రాజైన బాలాకు ఏం చేస్తున్నాడో తెలుసా? దహన బలులు అర్పిస్తున్నాడు. దహన బలులు అర్పిస్తున్నప్పుడు అక్కడ బిలామును చూడగా, అక్కడ బిలామును చూసి శపించమని అనగానే అప్పుడు బిలాము శపిస్తాడు, ఇశ్రాయేల్ ప్రజలందరినీ శపిస్తారు, వాళ్ళ యొక్క శక్తి అంతా పోతుంది, నేనే వారి మీద విజయాన్ని పొందుకుంటాను అని బాలాకు అనుకున్నారు. కానీ బిలాము మొట్టమొదటిసారిగా వాళ్ళ మీద దీవెనలు కురిపించాడండి. శపిస్తాడు అనుకున్నాడు, కానీ ఆ యొక్క నోటిని, ఆ యొక్క బిలాముని దేవుడు తన అధికారంలోనికి తీసుకొని అక్కడ శపించాల్సిన పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలు, తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు శపించాల్సిన పరిస్థితులు పూర్తిగా దేవుడు తన అధికారంలోనికి తీసుకొని ఏం చేశారు అంటే ఆ యొక్క ప్రజలను దేవుడు పూర్తిగా దీవించేటట్లు చేశారు. మనం ఒక్కసారి చూద్దామండి. కాండం 23వ అధ్యాయము 11వ వచనంలో బాలాకు రాజైన మోయాబు రాజైన బాలాకు బీలాముతో ఇవలాగా అంటాడు. ఏమంటాడంటే, అంతటా బాలాకు బీలాముతో, నీవు నాకేమి చేసితివి? నా శత్రువులను శపించుటకు నిన్ను రప్పించితిని, అయితే నువ్వు వారిని పూర్తిగా దీవించితివి. చూసారా అండి? 23వ అధ్యాయము 11వ వచనం, నేను నిన్ను వారిని శపించడానికి పిలిచాను కదా, వారిని నువ్వేంటి పూర్తిగా దీవిస్తున్నావేంటి అని చెప్పారు. అయినా మూడోసారి కొండ మీదకి తీసుకెళ్తారు, దూరానికి తీసుకెళ్తారు, వాళ్ళని చూసి శపించు, వాళ్ళని ఆ ప్రజలను శపించు అని చెప్పినప్పుడు ముమ్మారు కూడా బిలాము ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజల్ని పూర్తిగా ఆశీర్వదిస్తాడు, పూర్తిగా ఆశీర్వదిస్తాడు. బాలాకు అనుకుంటాడు, 3 సార్లు తీసుకెళ్ళాను కదా, ముమ్మారు, ఒకసారి కాకపోతే ఇంకోసారి శాపవచనాలు పలుకుతాడేమో అనుకున్నాడు. కానీ దేవుడు తన అధికారంలోకి తీసుకొని వాళ్ళ ప్రజల మీద, తన యొక్క ప్రజల మీద, దేవుని యొక్క ప్రజల మీద ఒక్క శాపవచనంలో పలకకుండా పూర్తిగా ఆ యొక్క ఆశీర్వాదాలను, పూర్తిగా దీవెనలు కుమ్మరించాడండి.
ప్రజలు ఆ యొక్క ప్రాంతంలో, శత్రువులు ఉన్న ప్రాంతంలో, ఆ భూమిలో ఉన్నా కూడా, ఆ ప్రాంతంలో వారందరూ నడిచి వెళ్తున్నా కూడా, ఎంత గొప్ప ప్రవక్త అయిన బిలామును తీసుకొచ్చినా కూడా ఆ యొక్క అధికారాన్నింటిని, ఆయన యొక్క నోటిని, ఆయన ఆలోచనలన్నిటినీ దేవుడు ఆయన అధికారంలోనికి తీసుకొని తన ప్రజల మీద ఒక శాపంగా ఉండాల్సిన తన ప్రజల మీద ఒక ఆశీర్వాద వచనాలు పలికించాడు. అంత గొప్ప దేవుడండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, అయ్యో నేను ఈ నూతన సంవత్సరంలో ఆశీర్వదింపబడతానా, ఏ స్థితిలో ఉన్నావో, అయ్యో గత సంవత్సరం అంతా ఒక శాపంగానే మారిపోయింది, నా పితరులు ఇలాగే ఉన్నారు, నా తల్లిదండ్రులు ఇలాగే ఉన్నారు, నేనన్నా కొంచెం ఆశీర్వదింపబడతానా, నేనన్నా లేవనెత్తబడతానా, నేనన్నా నేను ఆరోగ్యంగా ఉంటానా, నేనన్నా సంతోషంగా, నా యొక్క తర్వాత తరాలన్నా సంతోషంగా ఉంటాయా, అదే ఇంటిలో ఉంటున్నానే. ఎలా అయితే ఇశ్రాయేల్ ప్రజలు శత్రువు యొక్క ప్రాంతంలో ఉండి కూడా దేవుడు ఆ యొక్క బిలాము ద్వారా ఆశీర్వదించాడో, నేను అదే గృహంలో ఉంటున్నాను, ఇంక జీవితాంతం ఇంతే, నేను మరణించే వరకు ఇదే స్థితి, నాకు ఒక శాపము మా కుటుంబానికి అని అనుకుంటున్నామేమో. దేవుడు చెప్తున్నారు నేను శపించాలి నిన్ను, ఆ యొక్క శాపంలో ఉన్నావు, కానీ ఆ శాపాన్ని నేను ఆశీర్వాదకరంగా మారుస్తున్నా. ఈ నూతన సంవత్సరంలో నీకు నేను ఒక ఆశీర్వాద వచనాలు నువ్వు పూర్తిగా దీవింపబడేటట్లు నేను చెయ్యబోతున్నానని దేవుడు చెప్తున్నారు. మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే, నూతన సంవత్సరంలో ఆశీర్వదింపబడాలి అంటే మన మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే, అసలు ఎవరు ఈ మోయాబీలు, అమ్మోనీలు, వారు చేసిన పాపం ఏంటి, తర్వాత దేవుడు ఏ విధంగా శత్రు సైన్యంలో వారు అడుగుపెట్టినా, అక్కడ ఉంటున్నా కూడా, ఆ భూమి మీద వాళ్ళు నిలబడినా కూడా వారికి శాపం రాకుండా ఏ విధంగా ఆశీర్వదించారో మనం చూద్దాం. మూడవదిగా చాలా ప్రాముఖ్యమైన విషయం అండి, మనము ఏ విధంగా ఆశీర్వదింపబడగలము, మనము ఆశీర్వదింపబడాలంటే ఏమి చేయాలి, మనము ఆశీర్వదింపబడాలంటే ఏం చేయాలి. మనకి ఇందాక చూసాం కదండి, నేను ఇంకా ఆశీర్వదింపబడట్లేదు, ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఇంతే ఉంటున్నా, నా యొక్క తల్లిదండ్రులు ఇలానే ఉన్నారు, నేను ఒక శాపంలో ఉన్నానేమో, ఇంకా నా స్థితి ఇంతేనేమో, దేవుడు ఉన్నా కూడా నా పరిస్థితి ఇలానే ఉందేమో, దేవుడు ఉన్నా కూడా ఇంకా నా స్థితి ఇంతేనేమో, ఇంకా ఇలా కాంప్రమైజ్ అయ్యి నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలేమో, ఏదో అర్థం కాని స్థితిలో, అంతేకాకుండా ఆశీర్వాదాలు పరిపూర్ణంగా అనుభవించలేని స్థితి, ఇంకింతేనేమో, నా తర్వాత తరం కూడా ఇంతేనేమో అనుకుంటున్న నీతో నాతో చెప్తున్నారు దేవుడు, నిన్ను ఆశీర్వదించాలని నేను సిద్ధంగా ఉన్నాను. అవునండి, దేవుడికి మనల్ని ఆశీర్వదించడం చాలా చిన్న విషయం. ఎందుకు అంటే ఆయన మనల్ని తన కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. నువ్వు నేను బాధల్లో ఉంటే చూస్తా ఊరుకుంటాడండి. మనము మరణించిన తర్వాత యుగాలు నరకంలో ఉండకూడదని మనం పుట్టక ముందే మనల్ని ఎంతగానో ప్రేమించి మన కోసము పరలోకాన్ని సిద్ధపరచడం కోసం, మన పాపాల కోసం తన శ్రేష్టమైన రక్తాన్ని చిందించారు. మన ఈ లోకంలో ఒక శాపంలో, ఒక ఆశీర్వాదం లేని స్థితిలో ఉండడం ఆయన చిత్తమా? ఒకసారి ఆలోచించండి. అంత ప్రేమ చూపించిన దేవుడు మనం ఏడుస్తూ ఉండడం ఆయన చిత్తమా? ఆయన సిద్ధంగానే ఉన్నాడండి ఆశీర్వదింపబడాలని, ఆయన రెడీగానే ఉన్నాడు. ఆయన ఎప్పుడు మనం ఈ లోకంలో ఆయన మహిమతో, ఆయన ఆశీర్వాదంతో, ఆయన గొప్ప కార్యాలు ఈ లోకంలో మన ద్వారా తెలుసుకునేటట్లు ఆశీర్వదింపబడాలని దేవుడు ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. కానీ నువ్వు నేను సిద్ధమా అని దేవుడు ఈరోజు అడుగుతున్నాడండి. ఈ నూతన సంవత్సరంలో మొదటి వారంలో నన్ను దేవుడు ప్రశ్నిస్తున్నారు. నువ్వు ఈ యొక్క ఆశీర్వాదాలు ఇవ్వడానికి నేను సిద్ధం, పొందుకోవడానికి నువ్వు నేను సిద్ధమా అని దేవుడు అడుగుతున్నాడు. అవునండి, మనం సిద్ధంగా ఉన్నామా? దేవుడు ఒక ఆశీర్వాదం ఇవ్వాలంటే ఇవ్వచ్చు, కానీ దాని విలువ మనకి తెలియాలంటే మనం ఆయనతో సహవాసం చేయాలి. ప్రార్థనలో, వాక్యంలో ఆయనతో సహవాసం చేసినట్లయితే ఈ యొక్క ఆశీర్వాదాలు కాదు ప్రభా, అంతకంటే నువ్వు గొప్పవాడివి అని మనకు అర్థమవుతుందండి. చూడండి, ఒక చిన్న పిల్లవాడికి కత్తిస్తారా అండి? మనం కూరగాయలు కట్ చేసి కత్తి ఉంటుంది కదా, నైఫ్ ఉంటుంది కదా, అది కట్ చేసేది అది ఇస్తారా? ఎందుకు ఇవ్వము? తనకి ఎలా ఉపయోగించాలో తనకి తెలీదు, తనకి ఎలా దాన్ని వాడుకోవాలో తెలీదు, తన్ని మిస్యూజ్ చేస్తే తన్ని సరిగ్గా ఉపయోగించుకోకుండా తన్ని ఎక్కడన్నా కట్ చేసుకుంటే రక్తం వచ్చేస్తుంది. అలాగే మనం ఆత్మీయంగా సరిగ్గా లేకుండా ప్రభువా నన్ను ఆశీర్వదించు ప్రభువా నాకు ఈ యొక్క స్థితిలోనికి నన్ను తీసుకెళ్ళి ప్రభా అంటే ఆ ఆశీర్వాదం యొక్క విలువ మనకి తెలియదండి.
ఆ యొక్క ఆశీర్వాదం యొక్క విలువ మనకు అర్థం కాదు. సో అందుకే దేవుడు చెప్తున్నారు, నువ్వు నాతో సహవాసం చేయి. ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం ఆశీర్వదింపబడాలని మనందరికీ ఆశ ఉంటుంది. కానీ నువ్వు నేను ఆయనతో సహవాసం చేస్తే దేవుడు ఎంత గొప్పవాడో ఆశీర్వాదం వచ్చినప్పుడు కాదు, ప్రతిరోజు నూతనంగా నువ్వు ఆయన ఎంత గొప్పవాడో నువ్వు తెలుసుకుంటావు. ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా ఆయనతో గడిపినట్లయితే, అయ్యో గడపడానికి నాకు టైం ఎక్కడుంది అనుకుంటున్నావేమో, నువ్వు జాబ్ చేయడానికి, నువ్వు పనులు చేసుకోవడానికి, నువ్వు కుటుంబంతో గడపడానికి టైం ఉంటుంది. నువ్వు నిజంగా దేవుడికి విలువిస్తే నువ్వు మొట్టమొదటిగా నిద్ర లేవగానే, ప్రభా ఈరోజు నీ కృపేనయ్యా నేను చూడగలుగుతున్నాను, కాబట్టి అంతటిని నీకు అప్పగిస్తున్నాను ప్రభా, నీ చిత్తానుసారంగా నాకు సహాయం దయచేయి, నీ చిత్తానుసారంగా నాకు తోడే ఉండి నడిపించు ప్రభా అని నువ్వు ఆ యొక్క రోజుని నువ్వు ఆయనకు అప్పగించినట్లయితే, ప్రార్థనలో, తర్వాత వాక్యం చదవడంలో దేవుడు ఆ వాక్యము నీ హృదయంలో ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా ఏ యొక్క చెత్త మన హృదయంలో వెళ్ళకుండా, ఏ యొక్క మాటలు, ఏ యొక్క వీడియో యొక్క ఆ యొక్క టీవీ ఆ యొక్క లోకానుసారమైన మాటలు, లోకానుసారమైన ప్రోగ్రాంలు, ఏ చెత్త మన హృదయంలో వెళ్ళకుండా మొట్టమొదటిగా నువ్వు వాక్యాన్ని చదువుతావు. కాబట్టి ఆ వాక్యం నీ హృదయంలో సరిచేస్తుంది. మన ప్రార్థన అంటే బయట పరిస్థితుల్ని సరిచేస్తుంది. మనం వాక్యం చదివితే మన హృదయ పరిస్థితి సరవుతుందండి. మరొకసారి చెప్తానండి, ప్రార్థన అనేది మన యొక్క బయట పరిస్థితుల్ని సరిచేస్తుంది. వాక్యము అనేది మన యొక్క హృదయ స్థితిని సరిచేస్తుంది. ఆ హృదయ స్థితి సరిగ్గా ఉంటేనే మనం బయట పరిస్థితుల్లో మనం ముందుకెళ్ళగలం అండి. మనం ప్రార్థన చేస్తాం, వాక్యాన్ని చాలా చాలా ఎంత నెగ్లెక్ట్ చేయాలో ఒక క్రైస్తవుడు అంతకంటే ఘోరంగా నెగ్లెక్ట్ చేసేస్తాం. ఆ దేవుడి వాక్యాన్ని, దేవుడిచ్చిన మాటని. దేవుడు ఈరోజు చెప్తున్నారు, నువ్వు నాతో సహవాసం చేయి, నేను నిన్ను ఆశీర్వదించాలని నేను చాలా కోరికగా ఉంది, చాలా ఆశగా ఉంది. ఇంకా నువ్వు బాధపడుతున్నావు, నీ ద్వారా నా నామం అవమానపరచబడుతుంది. ఇప్పుడు నేను చెప్తున్నాను ఏంటి అంటే, నువ్వు నాతో సహవాసం చేయి, నువ్వు నాతో ఉండు, ప్రతి దినము నాతో వాక్యంలో, ప్రార్థనలో ఉంటూ దినదినము ఒక్కొక్క మెట్టు నా దగ్గరికి రావడానికి, నా సన్నిధిని అనుభవించడానికి ఇష్టపడు. అప్పుడు నీ జీవితం ఎంత సమాధానంగా ఉంటుందో, ఎంత సంతోషంగా ఉంటుందో, అప్పుడు నువ్వు కోరుకున్నది నువ్వు పొందుకుంటావు. ఎంతో సమాధానంగా, సంతోషంగా, దేవుని చిత్తానుసారంగా కోరుకున్నది నువ్వు పొందుకుంటావు అని దేవుడు చెప్తున్నారు. మనం ఈ సంవత్సరం అంతా కాదండి, జీవితంలో ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటో తెలుసా? God without man is still God, but man without God is nothing. నేను ఒకసారి చెప్తానండి, గాడ్ వితౌట్ మ్యాన్ ఈజ్ స్టిల్ గాడ్, బట్ మ్యాన్ వితౌట్ గాడ్ ఈజ్ నథింగ్. దేవుడు ఒక మనిషి లేకపోయినా ఆయన గొప్ప దేవుడే అండి. కానీ ఒక మనిషికి, మనలాంటి ఒక మనుషులకి దేవుడి సహాయం లేకపోతే మనం నథింగ్ అంటే ఏంటండి? శూన్యము అని కదా తెలుగులో. ఏమీ లేదు స్థితి. మనం అనుకుంటాం ఏమంటే మనం బ్రతికేస్తున్నాం, మనం ముందుకెళ్తున్నామని. కానీ దేవుని దృష్టిలో ఒక ఆశీర్వాదం లేకుండా ఎక్కడో డిసప్పాయింట్ అయిపోతాం. అందుకే దేవుడు ఏం చెప్పారంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం ఏమిటంటే, అపార్ట్ ఫ్రమ్ మీ యూ కెన్ డూ నథింగ్. నాకు వేరుగా ఉండి మీరేమి సాధించలేరు. మీరేదో అనుకుంటున్నారు, అవసరం కోసమే దేవుడు కాదండి. ఆయన లేకపోతే మనం బ్రతకలేం. ఆ యొక్క ఆత్మీయ స్థితికి మనం రావాలి. ఏదో ఒక అవసరం కోసం, ఏదో జాబ్ రావాలి, ఏదో మ్యారేజ్ జరగాలి, ఏదో ఆరోగ్యం స్వస్థత పరచబడాలి, నా కుటుంబం మంచిగా సంతోషంగా ఉండాలి, దానికోసమే దేవుడు కాదు. ఆయన లేకపోతే ఏది లేదన్న ఆత్మీయ స్థితిలోనికి నువ్వు నేను రావాలని, అందుకే దేవుడు మన ఆశీర్వాదాలను అలా ఆయన దగ్గర ఉంచుకున్నారు. అందుకే దేవుడు ఇంకొక మాట చెప్పారు, మాథ్యూ 19:26 మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో, విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. మనకి నథింగ్ కావాలా, పాసిబుల్ కావాలా, నువ్వు నేను డిసైడ్ అవ్వాలి. మనకి నథింగ్ కావాలా, ఏమీ లేని స్థితి కావాలా, ప్రతిదీ మన హృదయంలో సంతోషం, ఈ లోకానుసారమైన ఆశీర్వాదాలతో ఆ స్థితి కావాలా, నువ్వు నేను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి.
దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడండి. ఇంకా ఎన్ని సంవత్సరాల ఆశీర్వాదాలం లేకుండా దేవుడికి దూరంగా ఉండి ఏదో చిన్న చిన్న ఆశీర్వాదాలతో సంతృప్తి చెందుతూ ఉంటావు. దేవుడు ఇంకా ఇంకా గొప్పగా నిన్ను నన్ను ఆశీర్వదించాలని అనుకుంటున్నాడు. ఆయనతో గడుపు, నీలో ఉన్న భయాలు పోతాయి. ఇప్పుడు నా ఎదురుగా ఒక లైట్ ఉందండి. నేను ఆ లైట్ దగ్గరకు వెళ్తున్నప్పుడు నా వెనుక ఉన్న నీడ చాలా చిన్నగా అయిపోతుంది. ఇంకా నేను ఎంత దగ్గరకైతే నేను ఆ లైట్ దగ్గరకు వెళ్తానో ఆ నీడ కనిపించదు. అవునా కదండి? అలాగే దినము మనము ఆ గొప్ప దేవుడైన వెలుగై ఉన్న దేవుడి దగ్గరికి మనం వెళ్తా ఉన్నప్పుడు మనలో ఉన్న భయాలు, మనలో ఉన్న చెడు తలంపులు, మనలో ఆయనకి ఇష్టం లేని లోబడలేని ప్రతి ఒక్క విషయంలో దేవుడు మనల్ని సరిచేస్తూ ఆ వెలుగు దగ్గరికి, ఆయన స్వరూపంలోనికి దినము మనల్ని నడిపిస్తాడండి. మనలో చేంజ్ని, మనలో యొక్క మార్పుని మనకు మనమే అనుభవిస్తాం. అటువంటి ఆత్మీయ స్థితిని మనకు అనుగ్రహించాలని దేవుడు మన యొక్క ఆశీర్వాదాలను వేచి ఉండేటట్లుగా చేస్తున్నాడు. అంత గొప్ప ఆశీర్వాదం కావాలా అండి? ఒక ఆత్మీయ స్థితి కావాలి, ఈ లోకానుసారమైన ఆశీర్వాదాలు కావాలి. అందుకోసం నిన్ను నన్ను దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఆ యొక్క దినము ఆ యొక్క వెలుగు దగ్గరికి నువ్వు నడుస్తావా? నీలో ఉన్న పాపాలు, నీలో ఉన్న లోబడని తనము, దేవుడికి విరోధమైన ఆలోచనలు, దేవుడికి విరోధమైన మాటలన్నిటినీ దూరం చేసుకొని ఆ వెలుగుతో నువ్వు నింపబడతావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి ప్రభా నేను నీతో ఉంటాను ప్రభా అన్న డెసిషన్ తీసుకోండి. గత సంవత్సరం మనందరికీ స్పష్టంగా అర్థమైందండి, దేవుడే లేకపోతే ఏ మనిషి ఒక్క నిమిషాన్ని, ఒక సెకండ్ని చూడలేడు అని. ఆ భయంకరమైన సెకండ్ వేవ్లో మనకు అర్థమైంది. అందుకే దేవుడు చెప్తున్నారు, ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనంలో, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాదులు మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ నీ మీద ఉండును. ప్రభా నువ్వు నన్ను చూస్తున్నావు ప్రభా, కానీ ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి, ఎన్నో అయిపోయాయి, కానీ ఇప్పటికన్నా నేను చూస్తాను ప్రభా అని ఈ సంవత్సరంలో మనం ఆత్మీయ ఆశీర్వాదాలతో, ఈ లోకానుసారమైన ఆశీర్వాదాలతో నింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడండి. ఒక శాపగ్రస్తమైన స్థలంలో ఉన్నా కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించగలడండి. కానీ నీ కన్నులు నా కన్నులు, నీ హృదయం నా హృదయం ఆయన వైపు చూడాలి. ఆయన యొక్క వాక్యంతో మన యొక్క హృదయాలు నింపబడాలి. అది అండి దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధాత్మదేవా యేసయ్య, నీ గొప్ప కృపా కాపుదల దయచేసి ఈ యొక్క నూతన సంవత్సరంలో మాతో మాట్లాడిన దేవా ప్రభా, నూతన సంవత్సరంలో ఆశీర్వదింపబడాలి. గత సంవత్సరంలో జరిగిన విషయాలన్నిటిలో మేము ముందుకుండాలి, మేము నిలబడాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరితో, నాతో మాతో మాట్లాడిన ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. ఈరోజు మేము నిర్ణయం తీసుకుంటున్నామయ్యా, నీ యొక్క ప్రార్థనలో తండ్రి ఎన్ని పనులున్నా కూడా ప్రార్థన చేయకుండా మేము సర్వశక్తి మంత్ర ఉండకూడదు. రోజు అనేది ఉండకూడదయ్యా. ముందుగా నీ యొక్క ఆత్మీయ ఆశీర్వాదాలతో ప్రభా కుటుంబం నింపబడాలి. మేము సంతోషంతో, సమాధానంతో మా హృదయాలు నింపబడాలయ్యా. నీ యొక్క వెలుగై ఉన్న దేవా, నీకు దినదినము నీకు దగ్గరగా జీవించి గొప్ప కార్యాన్ని, గొప్ప కృపను, అటువంటి ఆత్మీయ స్థితిని మాకు అనుగ్రహించండి. నువ్వు సహాయంను దయచేయండి. నీ కృపలో మమ్మల్ని భద్రపరచయ్యా ప్రభా. సర్వోన్నత ఇంకా ఇంకా ప్రతి దినము నీకు దగ్గరగా జీవించి నువ్వు ఏదైతే మమ్మల్ని ఆశీర్వాదంతో ఈ లోకంలో చూడాలనుకుంటున్నావో పూర్తిగా దీవింపబడడానికి మాకు సహాయంను దయచేయండి. నీ నామాన్ని ఘనపరుచుకోనండి. మా జీవితాలు ఆశీర్వదింపబడడం ద్వారా కేవలం నీ నామాన్ని ఘనపరిచే బిడ్డలుగా మేము ఈ లోకంలో ఉండడానికి మాకు సహాయం దయచేసి బలపరిచి, శక్తితో బలముతో నింపి నీ నామాన్ని ఘనపరుచుకొనగలరని, నీ గొప్ప కృపను అనుగ్రహించగలరని, నువ్వే సహాయంను దయచేసి నడిపించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన దేవుడు మనల నుంచి ఏమి ఆశిస్తున్నారో ఈ సంవత్సరం ఆ విధంగా బ్రతికి ఈ సంవత్సరాంతంలో మన జీవితాలు చూసి ఆయన మహిమ పొందేటట్లుగా మన జీవితాలను మలుచుకుందామా అండి? అటువంటి విధంగా మనం బ్రతుకుదామా? దేవుణ్ణి మహిమపరుద్దామా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ యొక్క కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని మీ యొక్క స్నేహితులకు, బంధువులకు పరిచయం చేయండి. ఈ యొక్క కార్యక్రమం గురించి, నా గురించి ప్రార్థన చేయండి. దేవుడు ఈ సంవత్సరాంతంలో మనందరికీ దేవుడే నిన్ను ఆశీర్వదించాడన్న గొప్ప సాక్ష్యాన్ని మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
ఈసేనాశ్రయము, ఈసేనాధారము, ఈసేనాశ్రయము.